నమస్తే అండ్ వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. సో ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేళ్లకు అసెంబ్లీకి వచ్చారో, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఏదైతే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, సో వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 60 రోజుల పాటు ఎవరైతే అసెంబ్లీకి రాలో సో వాళ్ళందరినీ తీసేస్తామన్నట్టుగానే ఏదో ఆర్టికల్ పేరు చెప్పడం జరిగింది. అది రాజ్యాంగాల ముందే ఆ ఆర్టికల్ కూడా పేరు చెప్పడం జరిగింది. సో ఆ భయంతో, లేకపోతే పదవి పోతుందా అనే భయంతో వచ్చారా, లేకపోతే గవర్నర్ ప్రసంగాన్ని వినడానికి వచ్చారా అనేది దీని గురించి చెప్పడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వచ్చారా, లేదా ప్రజల తరపున ఆయన గొంతుని వినిపించడానికి వచ్చారా, లేదా ప్రతిపక్ష హోదా కోసమే వచ్చారా? ప్రజల కోసం గొంతు వినిపించడానికి వచ్చే వాళ్ళైతే ఇంతమంది విమర్శించాకైతే రారు, ముందే వచ్చేవారు. ముందు బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా, అప్పుడే హాజరై ఉండేవారు. ఓకే. అప్పుడు కేవలం వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, హడావుడిగా వెళ్ళిపోయారు. అది కూడా ఆయన ఆల్ఫాబెట్ ప్రకారం వైఎస్ లాస్ట్లో ఉంటే పాత ముఖ్యమంత్రి అనే వాళ్ళు మనవాళ్ళు కొంచెం కూటమి ప్రభుత్వాలు కొంచెం కన్సిడర్ చేయబట్టి వచ్చి హడావిడిగా కొంచెం పేరు ముందుకు జరిపి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. సో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, తర్వాత ముఖ్యమంత్రి గారికి ఎంత సమయం మాట్లాడడానికి ఇస్తారో నాకు అంత సమయం ఇవ్వాలి, లేదంటే నాకు గతంలో ఎటువంటి మర్యాదలు జరిగాయి ఇప్పుడు కూడా అవే మర్యాదలు కావాలి అనే ధోరణిలోనే ఉన్నారు ఇంకా ఆయన. ఎందుకంటే ఓడిపోయిన విషయం కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారు. జీర్ణించుకోలేకపోవడం కాకుండా ఇప్పుడు మేధో మదనం అనేది జరగాలి. ఎందుకు ఓడిపోయాం, ఏ ఆస్పెక్ట్లో ఓడిపోయి ఉంటాం, అంటే కేవలం పథకాలు ఇస్తే సరిపోతుందో అనుకున్నారా, లేదంటే ఏంటి మనదే తప్పిదమా అని ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి కదా. అది లేదు. అది లేకుండా ఎలా ఓడిపోయాం, ఈవీఎంలతో గెలిచిన ముఖ్యమంత్రి ఈయన అని అంటారు. సో మరి అదే ఈవీఎం 40% కొట్టుకుంటున్నారుగా. సో ఆ 40% కూడా అదే ఈవీఎంల ద్వారా వచ్చిన 40%మే కదా. అది జెన్యూన్గా వచ్చిందా? అది ఎలా జెన్యూన్ అవుతుంది? సో అది కూడా మీరు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేస్తే వచ్చి 40%? నిజంగా కూటమి ప్రభుత్వం ఈవీఎంల ద్వారానే గెలిచినట్టయితే మీకు 40% ఎందుకు ఇస్తారా? ఫస్ట్ పులివెందుల్లోనే ఓడిపోయేలా చేస్తారుగా. అంతే కదా. రాజును కొడితే, నాయకుడిని కొడితే మిగతా అందరూ వెనక్కి పారిపోతారా కదా. అది ఎక్కడున్న రూలే. బాహుబలి సినిమాలో కూడా మనం చూసాం. ఫస్ట్ కాళ్ళకే ఆయన కొట్టగానే అందరూ వెనక్కి పారిపోయారు. నిజంగా ఈవీఎంల ద్వారా గెలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఫస్ట్ పులివెందుల్లోనే అక్కడ జెండా పాతేవారుగా. అలా చేయలేరు కదా. సో ఆ చిన్న లాజిక్ ఆలోచించి మాట్లాడితే బెటరు. ఇప్పటికైనా ఓడిపోయిన బాధలో ఏదో మాట్లాడుతున్న రోజా గారు కానీ, లేకపోతే వైసీపీ నాయకులు కానీ. సో మొత్తం మీద 11 సీట్లతో నెగ్గుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి పూర్వ వైభవం అది ఇంకా మర్చిపోలేకపోతున్నట్టున్నారు. అందుకు వెళ్తే అవమానకరంగా అవుతుందనే ఉద్దేశంలో వెళ్ళటం లేదు. మరో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు చాలా అవమానం చేసి పంపించారు. మంచినీరు ఇవ్వలేదు సరే కదా, కనీసం పలకరించలేదు, కూర్చోమని కూడా చెప్పలేదు. అట్ ది సేమ్ టైం నా టైం వచ్చింది, మిమ్మల్ని మా ఇంటికి పిలిచారు. మీరు నన్ను వస్తారా? రాలేరు. ఎందుకు? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంత అవమానం చేశాడే, ఇప్పుడు నేను అంత అవమానం చేశాను కదా, మనం వెళ్ళినా కూడా మనకు అదే గతి అవుతుంది ఏమన్నా భయంకి మీరు రారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మాదే రాజ్యము, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, ఈలోపు చంద్రబాబు నాయుడు అనేవాడు పోతాడు, ఇంకా తెలుగుదేశం అనేది ఉండదు అనే రకాలుగా ఎన్నో రకాలుగా కుయుక్తులు పన్ని చేసి అంత అవమానం చేసి భార్యల్ని, తల్లుల్ని, బిడ్డల్ని కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ చేసి తిట్టించి అవమానపరిచి ఇప్పుడు అసెంబ్లీకి అడుగు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని ఇప్పుడు మెయిన్ అవి కాదు, ఇవన్నీ అటాక్ అవుతాయి. 1,000 చూపిస్తే 3,000 అండి. మీరు ఒకరిని ద్వేషిస్తే, ఒకరిని విమర్శిస్తే 3 రెట్టింపే వస్తుంది మీకు. సో అదంతా అవుతుంది కాబట్టి సెంటర్ అయిపోతాడు ఆయన. అదే సినిమాలో రాంబాబు అన్నట్టు ఇప్పుడు రాంబాబులా తయారవుతాడు ఆయన. సో తయారవడానికి ఇష్టం లేక వెళ్ళటం లేదు. ఇవన్నీ పక్కన పెట్టక నాకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? రాజ్యాంగం గురించి తెలిసిందే కదా. ఆయన ఒకసారి ఎంపీ, 2-3 సార్లు, ఒకసారి ఎంపీ అయ్యి రాజీనామా చేసి మళ్ళీ ఎంపీ అయ్యాడు. అవును. ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే, సీఎం. ఒక సీఎం కొడుకు. ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ సభ్యులకి వాళ్ళ ప్రజాప్రతినిధులు అవ్వకపోయినా వాళ్ళ వ్యవహారాలు తెలుస్తాయి కదా. రాజకీయం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు, ఇవన్నిటి మీద ఒక చిన్న లైట్గా ఒక అవగాహన అయితే ఉంటుంది కదా. అవగాహన లేని వ్యక్తి అయితే కాదుగా. రాజశేఖర రెడ్డి గారి తనయుడు కదా. సో ఇవన్నీ తెలియకుండా మినిమం
10% సీట్లు కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎవరిస్తారు? పోని వెళ్ళి ఫైట్ చేసి ప్రతిసారి ఇలా చెయ్యెత్తితే అరే ఇంత కష్టపడుతున్నాడే, ప్రజల గొంతు వినిపించడానికి జగనన్న అసెంబ్లీ వరకు వెళ్ళాడే, మా కోసం మాట్లాడడానికి వెళ్ళాడని చెప్పి అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు ఒక 10 సార్లు చేయిస్తే 2 సార్లు కానీ ఛాన్స్ ఇస్తారేమో. నిన్న అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసారా? జగన్మోహన్ రెడ్డి గారికట అసెంబ్లీకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు 1 అవర్ టైం ఇస్తే ఈయనకి 50 నిమిషాలు ఇవ్వట, జస్ట్ 10 నిమిషాలు తక్కువ ఇవ్వక 50 నిమిషాలు ఇవ్వాలంట. ముఖ్యమంత్రి హోదాకి ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక నాయకుడికి 10 నిమిషాల గ్యాప్ అంత నిడివిస్తారా అసెంబ్లీలో? ఎక్కడైనా ఉందా? 175 స్థానాలకి మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రికి 1 అవర్ ఇస్తే ఈయనకి 50 నిమిషాలు ఇవ్వాలంట. అంటే మరి ఆయన రెండోసారి ఇప్పుడు ఎంపీ అయిపోయాడు ఆయన కూడా, అవినాష్ రెడ్డి. అంటే జగనన్న గురించి మాట్లాడాలి అనే తాపత్రయంలో వాళ్ళు మర్చిపోతున్నారు, వాళ్ళు ప్రజాప్రతినిధులను కూడా మర్చిపోతున్నారు, రాజ్యాంగం గురించి కూడా మర్చిపోతున్నారు. అసలు అవగాహన లేదు. ఇప్పుడు ఎవరు రాజ్యాంగం పూర్తిగా చదవరండి, నేను కూడా చదవను. బట్ ఎక్కడో ఆర్టికల్ రావడమో లేదంటే పెద్దలో సీనియర్ జర్నలిస్టులో మా సీనియర్ మిత్రులు చెప్తే ఓహో ఇది ఇలాగా అన్నిటికీ గూగుల్ తల్లి కూడా ఉందిగా, దాన్ని అడిగితే చెప్పుద్దిగా. అవి కూడా అవగాహన లేకుండా మైక్ పెట్టారు కదా అని ఏదో ఒకటి మాట్లాడేసే పరిస్థితి వచ్చింది.